మహిళలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళ అంతు చూస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. కౌంటర్గా అరవ శ్రీధర్, బిఆర్ నాయుడు ఇన్సిడెంట్స్ని గుర్తు చేశారు జగన్. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. మీకు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన ఎమ్మెల్యే అంట, మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ గడేసుకుంటాడు. అసలు ఎస్పీ ఆఫీసులోకి పోవడం ఏంది, బాత్రూమ్ లేకపోయి నువ్వు డోర్ గడేసుకోవడం ఏంది, డోర్ గడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? ఇంకోడు చూసాడు బిఆర్ నాయుడు అని, ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలా? మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టుల నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు మనిషి. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్. ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోన్లు చేసి, అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకొకడు మహిళలపై దారుణమైన లైంగిక దాడికి చేసినాడు. ఇంకోడు కోనేటి ఆదిమూలం, దారుణంగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డా ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. ఇంకొకడు సరే ఎమ్మెల్యేల కథ దేవుడు ఎరుగు, సంధ్యారాణి అని ఒక మంత్రి పిఏ మహిళలను లైంగికంగా వేధించినాడని చెప్తే ఆ పిఏ మీద కూడా నో యాక్షన్, పైగా ఆ మహిళ మీద కేసు.